ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాద మూకల చర్యలపై మంచిర్యాల వాసులు బగ్గుమన్నారు. ఉగ్రవాదులను ఏరివేసి కఠినంగా బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి బీజేపీ ఐఎంఏ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ జరిగింది. ఐబీ చౌరస్తా నుంచి ఆరంభమైన ర్యాలీ బెల్లంపల్లి చౌరస్తా వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న వారు నల్ల బ్యాడ్జీలు ధరించి ఉగ్రవాద ముష్కరుల ఘటనకు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు, ఇండియన్ మెడికల్ అధ్యక్షుడు పూజారి రమణ, సీనియర్ వైద్యురాలు పూజారి అన్నపూర్ణ మాట్లాడుతూ పహల్గాంలో పర్యాటకులను కాల్చి చంపడం అమానుష్యమని అన్నారు. పాకిస్తాన్ ప్రేరేపణ వల్లనే లష్కరే తోయిబా చెలరేగిపోయింది ని మండిపడ్డారు. భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా భారత ప్రజలు వెన్నంటే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద లైట్ పెట్టిన కళ్ళే కనబడుతుంది అదే అన్న. ఒక్కొక్క దాని మీద పెట్టి భారతదేశంలో ఉండాలంటే మంచిర్యాల ప్రజల ఐక్యత, దేశంలో ఉండాలంటే పాకిస్తాన్ గుండల్లారా మాతరం 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 మాతరం. నిన్న కాశ్మీర్లో ఏదైతే హిందువుల మీద దాడి జరిగింది, దాదాపు 27 మంది చనిపోయింది. చాలామంది ఇంకా వాళ్ళ పరిస్థితి బాగాలేదు, వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇవాళ మంచిర్యాల పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇట్లా మంచిర్యాల పట్టణంలో ఉన్న పుర ప్రముఖులు, డాక్టర్స్, వ్యాపారస్తులు, మంచిర్యాలలో పట్టణంలో ఉన్న విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనం చూస్తే ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి చిప్ప పట్టుకొని దేశాల చుట్టూ తిరుగుతుంది, పిచ్చమడుకుంటుంది. ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది. పాకిస్తాన్లో గవర్నమెంట్ ఎవరు నడుపుతారని తెలిసే పరిస్థితి లేదు. ఇటువంటి సమయంలో ఇవాళ భారతదేశంలో టూరిస్టులను పాపం చాలామంది మనం చూస్తే మహారాష్ట్ర, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకొని అక్కడికి వెళ్ళారు కుటుంబాలతో సహా. అంటే ఎంత దారుణం అంటే మతం అడిగి, మీ మతం ఏంటిది అని అడిగి ఒక్కొక్కరిని బయటికి పిలిచి మళ్ళీ దాని తర్వాత వాళ్ళను కొన్ని ఇస్లాంకి సంబంధించినవి చదవమని చెప్పి కొన్ని విజువల్స్ మనం చూస్తాం. ఆఖరికి ప్యాంట్లు కూడా కిందకు ఇప్పి వాళ్ళను వాళ్ళ కుటుంబ సభ్యుల ముంగట, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లల ముంగట అంత దారుణంగా చంపడం జరిగింది. దీన్ని మనం అందరం కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా, ప్రాంతాలకు భాషలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మనం అందరం కూడా ఇవాళ మంచిర్యాల ప్రజలందరూ కూడా చెప్పేది ఒకటే, భారత ప్రభుత్వానికి మేము అండగా ఉన్నాము, భారత సైన్యానికి మేము అండగా ఉన్నాము. ఇటువంటి దాడులకు పాల్పడ్డ వాళ్ళు ఎక్కడున్నా మంచిదే, వాళ్ళు పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో ఉన్నా మంచిదే, వాళ్ళని ఏరి కొట్టాలి. దీనికి మొత్తం మనం చూసుకుంటే ఆర్టికల్ 370 తొలగించినాక గత 5-6 సంవత్సరాల నుంచి కశ్మీర్ శాంతియుతంగా ఉంది. అక్కడ టూరిజము, ప్రజలందరూ కూడా, కశ్మీర్ యువకులు కూడా అందరూ కూడా అభివృద్ధి కోరుకుంటారు. పెద్ద పెద్ద రోడ్లు కట్టడము, కొత్త రైల్వే టనల్స్, డెవలప్మెంట్ అనేది కాశ్మీర్లో జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కాశ్మీర్లో ఇవాళ వాళ్ళందరూ కూడా ఆర్థికంగా డెవలప్ అవుతారు. మేమందరం కూడా ఇవాళ ఎవరైతే నిన్న చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ దీన్ని తీవ్రంగా ఇవాళ మంచిర్యాల ప్రజలందరం కూడా దీన్ని ఖండిస్తున్నాము. ఈరోజు
కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా మా నిరసన తెలుపుతూ అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి ఆత్మకు శాంతి చేకూర్చాలి. మేమందరం కూడా మీ అందరికీ అండగా ఉంటాము. భారత ప్రభుత్వానికి, భారత సైన్యానికి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజలందరూ మీ ఎంబడి ఉన్నారని తెలియజేయడానికి ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కాశ్మీర్ లోయలో పహల్గాం గ్రామం పట్టణంలో ఉగ్రవాద ముష్కరులు దాడి చేసి ఒక 30 మందికి పైగా ప్రాణాలను బలిగొనటం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ దాడిలో పాకిస్తాన్ మరి తర్వాత ఉగ్రవాదులు ఎవరున్నా కూడా భారత ప్రభుత్వం వారు ఎక్కడున్నా కూడా పట్టుకొని వాళ్ళ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలను కూడా వాళ్లకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. ఐఎంఏ మంచిర్యాల ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తుంది. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా పక్క దేశాలు తమ బుద్ధులను మార్చుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి వస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా భారత ప్రభుత్వము అవసరమైతే పాకిస్తాన్పై దాడి చేసైనా కూడా మన దేశ శాంతి భద్రతలను కాపాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఈ ప్రజలందరూ కూడా అవసరం ఉన్నట్టయితే కేంద్రానికి కానీ దేశానికి కానీ ఏ విధమైనటువంటి ఈ ఉగ్రవాదులను అణిచివేయడానికి అవసరమైన సహాయాన్ని చేరడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రీరాంపూర్ ఏరియా గనులు ఓసీపీలకు చెందిన నాయకులు, ముఖ్య కార్యకర్తలు బుధవారం టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సమక్షంలో టీబీజీకేఎస్లో చేరారు. వివిధ గనులు ఓసీపీలో గతంలో టీబీజీకేఎస్, బీఆర్ఎస్లో సుదీర్ఘకాలం పనిచేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు తిరిగి మాతృగూటికి టీబీజీకేఎస్లో చేరారు. గోదావరికనిలో టీబీజీకేఎస్ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా గనులు ఓసీపీలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత సమక్షంలో 100 మందికి పైగా నాయకులు టీబీజీకేఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్, కేంద్ర కార్యదర్శి పానగంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అన్వేష్ రెడ్డి, తొంగల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటిదాకా ఎట్లున్నారో ప్రాణాలు నడిచేతిలో పెట్టుకొని ఒకప్పుడు సింగరేణిలు ఎట్లా యూనియన్ నడిపినరో ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలకు ఎక్కిన పిల్లలకు తెలియదు. ఆ చరిత్ర చాలా మందికి తెలియదు. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరంతా కూడా అనుభవం ఉన్నటువంటి నాయకులంతా కూడా కొత్త పిల్లల్ని గ్రూమ్ చేయండి. ఎందుకోసం ఈ మాట చెప్తున్నా అంటన్నా, నిజంగా కూడా మన టీబీజేకి వేసుకున్నంత ఆత్మ, అంత ఆర్తి, అంత ప్రేమ బొగ్గు బిడ్డల మీద ఇంకెవరికి ఉండదన్న. ఇవాళ ఎలక్షన్ ఒకటి గెలవచ్చు కాక ఒకటి ఓడిపోవచ్చు కాక ఏమి ఇబ్బంది లేదు. కానీ ఎన్నికల్లో గెలిచినా ఓడినా పదవిలో ఉన్నా లేకున్నా ఎప్పుడైనా సింగరేణిలో పనిచేసే బిడ్డలందరూ బాగుండాలని కోరుకునేటటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కోరుకునేటటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఏది అడిగితే అది, బోనస్ ఎంత అడిగితే అంత ఒక్క సెకండ్ ఆలోచన చేయకుండా నేను రాజిరెడ్డి అన్న మేము బోడే ఆలస్యం బోనస్ ప్రకటించేది. దసరా వస్తుందంటే కేసీఆర్ సార్ మా మీద జోకులు వేసేది, ఇక వస్తుంది చూడు సింగరేణి వాళ్ళని దోలుకొని కవిత వస్తుంది చూడు అని చెప్పి అన్నట్టే మేము పోయేది సార్ దగ్గరికి. సార్ ఆలోచన చేయకుండా ఇచ్చేది. సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేనంత బోనస్ మనం ఇచ్చుకుంటే నిన్నగాక మొన్న ఈ 3 జెండా పార్టీ వాళ్ళు ఇచ్చింది బోగస్, అది బోనస్ కాదు. బోనస్ ఇస్తున్నామని చెప్పిరు, మీకు మోసం చేసిరు. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. కాబట్టి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, నోటితోని నవ్వుకుంటూ నొసలతో ఎక్కిరిచ్చేది 3 జెండాల వాళ్ళు. కడుపులో ఏదున్నా దాచుకోకుండా చెప్పి కౌగిలించుకునేది ఈ గులాబీ జెండా వాళ్ళు. మిమ్మల్ని ప్రాణప్రదంగా కాపాడుకునేదే ఈ టీబీజీకేఎస్ జెండా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అవాంతరాలు ఎదురైనా వస్తాయి, ఎన్నికలు తొందరనే వస్తాయి. సింగరేణిలో వచ్చినప్పుడు మళ్ళా టీబీజీకేఎస్ సత్తా 11కు 11 ఏరియాలల్లా ఈసారి దుమ్ము లేపుదామని కూడా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. ఏమి ఇడిచిపెట్టేది లేదు. మొన్న అంటే మనకు అప్పుడే అధికారం పోయింది, అప్పుడే కేసీఆర్ సార్కి కొంత దెబ్బ తగిలి వారు హాస్పిటల్లో ఉండడం, అప్పుడే ఈ బీజేపీ వాళ్ళు కుట్రతోని నా మీద కేసులు, ఆ ఒత్తిళ్లు పెంచడం, అనేక రకాలైనటువంటి సమస్యలు ఒకటేసారి సుడిగుండంలో మనం చుట్టుముట్టడంతో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయొద్దనేటటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర నాయకత్వం తీసుకోవడం జరిగింది. కానీ ఫ్యూచర్లో కేసీఆర్ గారిని అడుగుదాం, రిక్వెస్ట్ చేద్దాం, మీరు చేసినంత పని బొగ్గు గనిలో సింగరేణి కార్మికులకు ఇంకెవరు చేయలేదు.
మళ్ళీ మీరే డైరెక్షన్ ఇవ్వాలి మాకు అని చెప్పి సార్ దగ్గరికి ఒకసారి అందరం కూడా పోదాం, తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టుకుందాం, మళ్ళీ ఒకసారి యూనియన్ని మంచిగా రివైవ్ చేసుకుందాం, టోటల్గా ప్రక్షాళన చేసుకుందాం, పునరుజ్జీవన చేసుకుందాం, కొత్త రక్తాన్ని ఎక్కిద్దాం, అత్యద్భుతంగా ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. ఏ సమస్య మీద కూడా వెనకడుగేయొద్దు, ఖచ్చితంగా పోరాటం చేయాలి. మనం పోరాటం చేస్తేనే వాళ్ళు భయపడతారు. ఎందుకంటే ఆ ఎర్ర జెండా వాళ్ళు మరి వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుంటా సింగరేణికి గతి పట్టించింది. వాళ్ళు చక్కగుండి ఉంటే సింగరేణి ఎప్పుడో బాగుపడుతుండే. తెలంగాణ వచ్చే లోపల సింగరేణిని ఆగం పట్టించిందే ఆ ఎర్ర జెండా పార్టీ వాళ్ళు. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే, గులాబీ జెండా ఉండాలి, బలంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా, ఇప్పుడు తమ్ముడు చెప్పిన ఎలియాస్ పేర్ల సమస్య అయినా సరే, ఇప్పుడు చెప్పినటువంటి ఓవర్మెన్ల సమస్య అయినా సరే, ఏ సమస్య అయినా ముందుండి నేను ఒక ఎమ్మెల్సీగా కౌన్సిల్లో వాయిస్ రేజ్ చేస్తాను. మీరు మన కార్మిక సంఘం నుంచి మీరు కూడా వాయిస్ రేజ్ చేయండి అని చెప్పి మీకు తెలియజేస్తూ, మరి ఏ పోరాటంలో అయినా మీ అడుగులో అడుగై నేను ఉంటా, ఒక చెల్లెగా ఒక సోదరిగా మీతో ఉంటా. ఎప్పుడు అవసరమైనా కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని ఖచ్చితంగా మనం కొట్లాడదాం. ఇంకొక మంచిర్యాల కాలేజ్ రోడ్డులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్లో జంగంపల్లి లక్ష్మీ ప్రసన్న అనే విద్యార్థిని భవనంపై నుంచి దూకి మృతి చెందింది. తీవ్ర గాయాలైన విద్యార్థిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై అనుమానాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని మృతిపై విచారణ జరుపుతామని ఏసీపీ ప్రకాష్ తెలిపారు. సోదరునితో జరిగిన గొడవ వల్ల మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కళాశాల అధికారులు తెలిపారు. ఈరోజు జంగంపల్లి గోపాల్, గ్రామం జగాయపేట, భీమిని మండలం ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళ కూతురు జంగంపల్లి లక్ష్మీ ప్రసన్న డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలలో. ఆమె ఇవాళ బిల్డింగ్ పై నుంచి కింద పడి చనిపోవడం జరిగింది. దీనికి కారకులైన ప్రిన్సిపల్, వాచ్మెన్ మరియు ఇతర కళాశాల సిబ్బంది పైన అనుమానము ఉన్నది మాని ఇవ్వడం జరిగింది. సో దాని మీద ఆ పిటిషన్ ఏదైతే ఇచ్చినారో ఆ పిటిషన్ మీద మేము కేసు రిజిస్టర్ చేసి తదుపరి విచారణ మా సిఐ గారు చేయడం జరుగుతూ ఉంటుంది. సో దాంట్లో ఎవరైనా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎట్లుంటే అట్లా నిజాలు బయటకు తర్వాత వెల్లడించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇవాళ అయితే నేను లీవ్లో ఉన్నా సార్. ఉదయం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే టీచర్ ప్రేయర్ జరిగింది. ప్రేయర్ అయిపోయి టీచర్ క్లాస్ పిల్లల్ని డిస్పర్స్ చేస్తారు కదా, డిస్పర్స్ చేసి టీచర్స్ వాళ్ళ బుక్స్ అవి తీసుకొని క్లాస్కి వెళ్తారు కదా. స్టడీ అవర్ జరుగుతున్నాయి, 28 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్టడీ అవర్కి టీచర్స్ వెళ్ళే ఆ గ్యాప్లో, ఆ చిన్న 5 to 10 minutes గ్యాప్లో జరిగింది సార్ ఇన్సిడెంట్. నిన్న ఏదో వాళ్ళన్నితోటి వాగ్వివాదం జరిగింది అని చెప్పి సెక్యూరిటీతో మాట్లాడినప్పుడు తెలిసింది. సెక్యూరిటీ మొబైల్ నుంచి వాళ్ళ అన్నయ్య కాల్ చేస్తున్నారంటే వాళ్ళు ఏదో హాట్ డిస్కషన్ అయిందట అన్నయ్యకి చెల్లెకి. దాని విషయంలో సెక్యూరిటీ అతన్ని కూడా వాళ్ళ అన్నయ్య కొంచెం కోపం చేసిండట. ఏదో విషయంలో మాత్రం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కానీ మా చెల్లె నాతో మాట్లాడిందని కానీ ఈ టీచర్స్కి ఈ విషయం తెలిసి నా చెల్లెల్ని వాళ్ళు ఏమన్నా అంటే బాగోదు అది ఇదని సెక్యూరిటీ అతన్ని బెదిరించిందట సార్. వాళ్ళే మాట్లాడుకున్నారు, అన్న చెల్లెలు మాట్లాడుకున్నారు. నిన్న సాయంత్రం గొడవ అయిందంటే బాగా ఫోన్లో మండ చెల్లెకు గొడవ అయింది బాగా పెద్దగా ఎందుకు క్లిక్ చేస్తాం సార్ ఫోన్లో కదా మనకి. మళ్ళీ అప్పుడు నేను 7 o'clock వరకు ఐ వాజ్ దేర్ ఇన్ ద కాలేజ్, అప్పుడు జరిగింది.
ప్రేయర్కి అందరు వస్తారు కదా, అందరు వచ్చినాక ఈ అమ్మాయి టెరెస్ పైన వాష్రూమ్స్ ఉంటాయి, పైనకి వెళ్ళిందట. పైనకి వెళ్ళింది, అందరూ క్లాస్కి వెళ్ళేసరికి ఆ అమ్మాయి క్లాస్లో లేదు. మళ్ళీ మాకు 2 బిల్డింగ్ ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్కి వెళ్ళే ఆ గ్యాప్లో పేరెంట్స్ ఐడెంటిఫై చేసుకున్నారు, ఆ అమ్మాయి పై నుంచి కింద దిగింది. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో భారతీయులపై ఉగ్రవాదులు చేసిన దాడులను నిరసిస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సూపర్ బజార్ చౌరస్తాలో కొవ్వొత్తులతో నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వారికి నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు ధనాసింగ్, రాష్ట్ర నాయకులు ఆరముళ్ల పోషం మాట్లాడుతూ కాశ్మీర్ అందాలను చూడడానికి వచ్చిన పర్యాటకులను హిందువులని తెలుసుకొని మరీ దారుణంగా కాల్చి చంపడం హేయమైన చర్య అని వాపోయారు. వారు చేసిన ఈ దాడికి ధీటుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తగిన గుణపాఠం త్వరలోనే చెప్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ డౌన్ డౌన్, భారత మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद हिंदू व्यतिरेकुल्लारा खबरदार खबरदार हिंदू व्यतिरेकुल्लारा खबरदार खबरदार हिंदू व्यतिरेकुल्लारा खबरदार हिंदू भाई हिंदू हिंदा की भारत माता की पाकिस्तान मुर्दाबाद खबरदार खबरदार पाकिस्तान मुर्दाबाद भारत माता की खबरदार తీవ్రవాద గుండాలారా తీవ్రవాద గుండాలారా ఖబర్దార్ 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 ఖబర్దార్. పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే నిన్న కాశ్మీర్లో జరిగిన పులగాం గ్రామంలో ఉగ్రదాడిని మరి ఖండిస్తూ దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం ఉంది. దానితో పాటు వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు, ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క హిందూ కూడా మరి అందరూ కూడా ఈ ఉగ్రదాడిని మరి ఖండించాలి. ఎందుకంటే మన అందరికి కూడా తెలుసు, మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే ముస్లింలకు అందరికీ కూడా ఈ కాశ్మీర్ను దాన్ని ఆక్రమిత కాశ్మీర్గా ఉంచుకొని ఏదైతే పాకిస్తాన్ కావాలని కోరుకున్నారో మరి ఆ రోజు ఆ ఒప్పందం ప్రకారం వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి ఏదో రకమైన ఉగ్రదాడిని ముస్లిం రూపకంగా మరి వాళ్ళందరూ కూడా ఈ హిందువులపై దాడి చేసే లక్ష్యంగా పెట్టుకొని మరి ఈ దాడులకు ఒడిగడుతూ ఉన్నారు. ఏదైతే సెక్యులరిజం పేరుతో ఈ భారతదేశంలో సెక్యులరిజం ముసుగులో ఎంతో మంది ఈ దాడి జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో కాదు ఈ భారతదేశంలో కూడా మరి సెక్యులరిజం పేరు అడ్డం పెట్టుకున్న నాయకులు ఎవరు కూడా ఈరోజు ఈ దాడిని ఖండించారు. అదే ఎక్కడైనా పాలస్తీన్లో ఇంకెక్కడైనా జరిగితే వెంటనే మరి స్పందిస్తారు. మరి ఇంత పెద్ద మరి పర్యాటకులపై ఇంత పెద్ద దాడి జరిగినప్పటికీ ఎవరైతే సెక్యులర్ ముస్లింలు ఉన్నారో వాడు ఎవరు కూడా ఇప్పటికీ మరి ఈ దాడిని ఖండించాలి. మనం అందరం కూడా ఈ సెక్యులరిజం ముసుగును తీసి మనం ఈ యొక్క హిందూ దేశం భారతదేశం హిందూ దేశంగా గుర్తించాలన్నదే ఏకైక లక్ష్యం. ఏదైతే ముస్లింలు మరి ఏదైతే ఈ పాకిస్తాన్ ఆక్రమిత పాకిస్తాన్ కోరుకుంటున్నారో అది ఇప్పుడు కాదు ఎప్పటికి కూడా వాళ్ళ వశం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ అటు కేంద్ర పార్టీ కానీ ఇటు భారత ప్రభుత్వం కానీ తగిన గుణపాఠం చెప్తానని చెప్పి ఈరోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. కేంద్ర బలగాలు కేంద్ర ప్రభుత్వం అలసత్వంతోటే భారతీయులపై ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయని పట్టణ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కశ్మీర్లోకి వచ్చిన పర్యాటకులను లష్కర్ తోయిబా ఉగ్రవాదులు 26 మంది భారతీయులను హతమార్చడంపై తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ఇంత పెద్ద మరణ హోమం జరుగుతుందంటే నిఘా వర్గాలు నిద్రలో తేలుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మరణించిన వారి చిత్రపటాలకు స్థానిక రాజీవ్ చౌక్లో పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిరసన తెలిపిన వారిలో కాంగ్రెస్ నాయకులు జంగం కళ, సాగర్ రెడ్డి, వేణు, గోపురాజం, రాజేష్, ప్రేమ్ సాగర్, కనకరాజు, కుమార్, రవి, సల్మాన్, సాగర్, అనిరుద్ తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదులారా 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 పాకిస్తాన్ పాకిస్తాన్ పాకిస్తాన్
పాకిస్తాన్ గుండాలారా పాకిస్తాన్ గుండాలారా పాకిస్తాన్ గుండాలారా ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి ఖబర్దార్ ఖబర్దార్ ఉగ్రవాదులారా ఖబర్దార్ 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 ఉగ్రవాదులారా రక్తం మరుగుతున్న సందర్భం. ఎందుకంటే సామాన్య ప్రజల మీద ఈ రోజున ఉగ్రవాదులు అన్యం పుణ్యం లేనటువంటి సామాన్య ప్రజల మీద, అందులో మీరు హిందువులా ముస్లింలా అంటూ వాళ్ళను ఒక రకంగా నీచంగా అంటే మతాన్ని పక్కకు పెట్టి మతాన్ని ఒక రకంగా వాళ్ళ ప్రేరణగా భావిస్తూ ఈరోజు మన దేశంలోని హిందువులపై ఈ రోజున వారు చేసినటువంటి అఘాయిత్యం చాలా దౌర్భాగ్యం. దీనిని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఈ రోజున ఐకమత్యంగా ఈ భారతదేశాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లాంటి ఉగ్రముగ్గులను రాబోయే రోజులలో అసలు ఉగ్రవాదం అంటేనే రాబోయే ఉండకుండా చేయాలని చెప్పేసి మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ తరఫున బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తానని తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్క పేరు మీద ధన్యవాదాలు చేస్తూ రాబోయే రోజులలో ఉగ్రవాదం అంటేనే పూకిటేలతో తీసేయాలని అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆత్మ శాంతించాలని సందర్భంగా కోరుకుంటూ జై కాంగ్రెస్. క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రాంతంలోని ఆర్కే4 గడ్డ ప్రాంతంలో చిల్డ్రన్ పార్కును మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేశారు. గత కొన్ని నెలల క్రితం పార్కు ఏర్పాటు కావాల్సి ఉండగా సింగరేణి స్థలంలో మున్సిపల్ అధికారులు ఎటువంటి అనుమతులు లేకుండా పార్కు నిర్మిస్తున్నారని అడ్డంకులు కలిగాయని స్థానికులు తెలిపారు. అనంతరం నిర్మాణానికి పూర్తి అడ్డంకులు తొలగిపోవడంతో నేడు మున్సిపల్ అధికారులు పార్కు నిర్మించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ పనులను మాజీ జెడ్పీటీసీ యాకూబ్ అలీ దగ్గరుండి పర్యవేక్షించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలోని ఆర్కే4 గడ్డ 4వ వార్డులో చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ పనులు చేయడం, పని పూర్తి కావడం చాలా సంతోషకరం. ఎందుకంటే 2021 మే నెలలో ఈ చిల్డ్రన్ గ్రౌండ్ కోసం, ప్లే గ్రౌండ్ కోసం మన ప్రభుత్వము 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అయితే కొన్ని సింగరేణి వారి యాజమాన్యము స్థలం ఇవ్వడంలో లేట్ కావడంలో, అదే 2021లో ఫిబ్రవరిలో హోలీకేరి గారు 28/2/2021 రోజు ఈ ప్లే గ్రౌండ్ యంగ్స్టార్ గ్రౌండ్ ఉందో అందులో నుండి 2 ఎకరాల స్థలాన్ని పిల్లల మరియు పెద్దల ఆటల కోసం ఇవ్వడం లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది. అయితే గత జనవరి నెలలో ఇక్కడ పనులు ప్రారంభించి ఈ కాంపౌండ్ గోడ పెట్టిన సందర్భంలో సింగరేణి యాజమాన్యము జిఎం గారి అనుమతి లేకుండా తెలియకుండా ఎస్ఎన్పిసి ఎస్టేట్ ఆఫీసర్ మరియు వాడు రెడ్డి తన బృందంతో 2 వ్యాన్లలో వచ్చి ఈ గోడలను కూలగొట్టడం జరిగింది. అప్పుడు మేము స్థానికులం, ఇక్కడ రేవలి ఓదెల గారు, మేము ఇక్కడ ఉన్న యూత్ పిల్లలు, ఇక్కడ మహిళలు అందరూ అడ్డగించి చించడం జరిగింది. అయితే మేము కూడా ఈ ప్రభుత్వ ఆస్తిని మీరు ఏ విధంగా నష్టపరిచారో ఈ నష్టాన్ని మీరు కట్టివ్వాలని చెప్పి నేను సింగరేణి యాజమాన్యాన్ని కోరడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అందులో జిఎం గారు ఏమన్నారంటే, అయ్యా మాకు తెలియదు, ఈ ప్లేస్ మేము యాక్చువల్గా ప్రభుత్వానికి అప్పచెప్పినాం, ఇచ్చింది వాస్తవమే, కానీ తెలియకుండా ఎస్ఎన్పిసి వాళ్ళు వచ్చి కూలగొట్టడం జరిగింది, దాన్ని మళ్ళీ ఏర్పాటు చేసుకోండి అని అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ పనులు పూర్తి అయినవి. ఇది ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉన్నాయని తెలియజేస్తూ నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.